మన తెలుగు హీరోలు మరియు డైరెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటుతున్న విషయం తెలిసిందే. మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది డైరెక్టర్లు కూడా ఉన్నారు. అయితే ఈ హీరోలలో కొంతమంది గురించి, వారు నటించిన మొదటి మూవీ గురించి, ఆ మూవీకి డైరెక్టర్ గా ఎవరు వ్యవహరించి, ఆ మూవీ ఏ సంవత్సరంలో రిలీజ్ అయిందనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత సీనియర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. అన్నగారు 300కు పైగా సినిమాల్లో నటించారు. అయితే ఎన్టీ రామారావు గారు నటించిన మొదటి మూవీ మన దేశం. ఈ మూవీని డైరెక్ట్ చేసినది ప్రముఖ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు. మన దేశం మూవీ 1949లో రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొత్త అధ్యయనాన్ని సృష్టించింది. నెంబర్ 2, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈయన 255 చిత్రాల్లో నటించారు. ఏఎన్ఆర్ గారి మొట్టమొదటి మూవీ ధర్మపత్ని. ఈ మూవీ 1941లో రిలీజ్ అయింది. పుల్లయ్య అనే ఒక గొప్ప డైరెక్టర్ ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. నెంబర్ 3, సాహసాల వీరుడు సూపర్ స్టార్ దివంగత కృష్ణ గారు. కృష్ణ గారు 350 వరకు మూవీస్ చేశారు. విభిన్న పాత్రలలో నటించి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఈయన నటించిన అల్లూరి సీతారామరాజు మూవీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. కృష్ణ గారు మొట్టమొదటగా హీరోగా నటించిన చిత్రం తేనె మనసులు. ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరించినది ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ మూవీ 1965లో రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించింది. ఈ మూవీలో కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్స్ ని క్రియేట్ చేశారు. నెంబర్ 4, కలెక్షన్ కింగ్ టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మోహన్ బాబు గారు. ఇప్పటి వరకు ఈయన 570 మూవీస్ లో నటించారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భిన్నమైన కథనాల్లో నటించి ఎంతో మంది తన ఫ్యాన్స్ అయ్యేలా చేసుకున్నాడు. ఈయన నటించిన పెదరాయుడు మూవీ తెలుగు ప్రజల్లో మోహన్ బాబు గారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆయన మొట్టమొదటగా హీరోగా నటించిన మూవీ స్వర్గం నరకం. ఈ మూవీకి ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీలో మోహన్ బాబు గారు మరియు దాసరి నారాయణరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నెంబర్ 5, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. తన డాన్స్ తోనూ నటనతోనూ చిత్ర పరిశ్రమలో చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరును ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గారు చిత్ర పరిశ్రమలో తను ఒక రోల్ మోడల్ గా ఎదిగారు. చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న హీరోలకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు తన ఒక ఇన్స్పిరేషన్. మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు 153 మూవీస్ కు పైగా నటించారు. చిరు మొట్టమొదటిగా హీరోగా నటించిన చిత్రం పునాది రాళ్ళు. కానీ ముందుగా ప్రేక్షకులకు చేరిన చిత్రం ప్రాణం ఖరీదు. ఈ మూవీ 1978లో విడుదలైంది. ఈ మూవీకి కె వాసు దర్శకత్వం వహించారు. నెంబర్ 6, టాలీవుడ్ గ్రీక్ వీరుడు కింగ్ అక్కినేని నాగార్జున గారు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేస్తూనే ఉన్నారు. నాగార్జున గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించారు. హీరోగా 80 సినిమాలకు పైగా చేశారు. ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం విక్రమ్. ఈ మూవీ 1986లో రిలీజ్ అయింది. ఈ మూవీకి గ్రేట్ డైరెక్టర్ మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించారు. నెంబర్ 7, నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. ఇప్పటికీ వరుస చిత్రాలతో మాస్కా బాస్ అనిపిస్తున్నారు. డైలాగ్ డెలివరీ అనేది తనదైన స్టైల్. ఈ డైలాగ్ డెలివరీతోనే విడుదలైన మాస్ మూవీ సమరసింహారెడ్డి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టి తనదైన మాస్ అండ్ క్లాస్ క్యారెక్టర్ ని ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తన కెరియర్ లో భైరవ దీపం మూవీ ఒక ఆణిముత్యం. 108 సినిమాల్లో నటించిన బాలయ్య మొట్టమొదటి చిత్రం తాతయ్య కళ. ఈ మూవీకి తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీ 1974లో రిలీజ్ అయింది. నెంబర్ 8, ప్రముఖ ప్రొడ్యూసర్ డి రామానాయుడు కొడుకు విక్టరీ వెంకటేష్ గారు. ప్రస్తుతం ఈయన యాక్షన్ మూవీస్ లో నటిస్తూ ఉన్నారు. వెంకీ ఫస్ట్ హీరోగా నటించిన మూవీ కలియుగ పాండవులు. ఈ మూవీకి దర్శకత్వం వహించినది ప్రముఖ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. 1986లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెంబర్ 9, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం సినిమాలు, పొలిటికల్ కెరియర్ ను బ్యాలెన్స్ చేస్తున్నారు. కళ్యాణ్ బాబు మొదట హీరోగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. 1996లో ఈ మూవీ విడుదలైంది. ఈ మూవీకి ఈవివి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించారు. నెంబర్ 10, ప్రిన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మూవీస్ చేశారు. హీరోగా మొట్టమొదటిగా నటించిన చిత్రం రాజకుమారుడు. ఈ మూవీ 1999లో రిలీజ్ అయింది. ఈ మూవీకి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. నెంబర్ 11 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం సలార్ మూవీలో బిజీగా ఉన్నాడు. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక డార్లింగ్ ఫస్ట్ హీరోగా నటించిన చిత్రం ఈశ్వర్. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీకి జయంత్ సి పరంజీ దర్శకత్వం వహించారు. నెంబర్ 12 యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. చేసినవి తక్కువ సినిమాలైనా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. తారక్ మొట్టమొదటగా నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. ఈ మూవీకి విఆర్ ప్రతాప్ గారు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం చేశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీలో నటిస్తున్నారు. నెంబర్ 13 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈయన నటించిన మొట్టమొదటి మూవీ చిరుత. ఈ మూవీ 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రిలీజ్ అయింది. RRR మూవీలో రామ్ చరణ్ గారి క్రేజ్ హాలీవుడ్ ను టచ్ చేసింది. నెంబర్ 14 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. చరణ్ గారి కంటే ముందే చిత్ర పరిశ్రమలో తన కెరియర్ స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ గారి మొదటి చిత్రం గంగోత్రి. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీకి దర్శకత్వం వహించినది గ్రేట్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.